అమెరికాకి స్వతంత్రం వచ్చి 249 సంవత్సరాలు దాటి 250వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పి ప్రకటించారు. ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇది కనుక డొనాల్డ్ ట్రంప్ సంతకం పెడితే అమెరికాలో చాలా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 2017లో డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కార్పొరేట్స్కి బిజినెసెస్కి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాడో అవన్నీ కూడా ఇప్పుడు శాశ్వతంగా కార్పొరేట్స్కి బెనిఫిట్ చేకూరే విధంగా, అంటే దాదాపు 4.5 ట్రిలియన్ ట్యాక్స్ కన్సెషన్స్ అనేవి బిజినెసెస్కి పర్మనెంట్గా ఇవ్వబోతున్నారు అనమాట. అంతేకాదు అమెరికాలో డిఫెన్స్, మిలిటరీ మరియు బార్డర్ సెక్యూరిటీ స్పెండింగ్ బాగా పెంచనున్నారు. అమెరికా బార్డర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, మిలిటరీ ఇవన్నీ కూడా బాగా పెంచనున్నారు. వాటన్నిటితో పాటు డొనాల్డ్ ట్రంప్ మనకు తెలుసు, ఇంతకుముందే ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు పారిస్ క్లైమేట్ డీల్ నుంచి బయటకు వచ్చేసారు. క్లీన్ ఎనర్జీ, ఈ వెహికల్స్కి ఇచ్చే సబ్సిడీస్ ఇవన్నీ నాకు పట్టవు, అవన్నీ ఆపేస్తున్నానని చెప్పేశారు.